హైదరాబాద్ కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో బాయ్స్ గర్ల్స్ కొత్త బ్లాక్స్ కోసం పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. కాలేజీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తామన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు. 2000 కోట్ల నిధులతో నిర్మించే ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. వైద్యారోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రులిద్దరూ కలిసి కొత్తగా రిక్రూట్ అయిన ల్యాబ్ టెక్నీషియన్లకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే మనంత గొప్ప నిష్ణాతులైన డాక్టర్లు వేరే ప్రైవేట్ హాస్పిటల్లో ఉండరు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యూ టేక్ ఏ టీచర్, యూ టేక్ ఏ గవర్నమెంట్ టీచర్, యూ టేక్ ఏ గవర్నమెంట్ డాక్టర్. నిష్ణాతులు, రకరకాల పేషెంట్స్, రకరకాల అనుభవాలతో ఎదిగిన వాళ్ళు. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద డాక్టర్స్ do not carry that passion, because we should always treat our patient not as a patient but as a client. ఒక కాలంలో 30 ఏళ్ల కింద పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లేవు. ఎంత పెద్ద ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎవరే కానీ ఇక్కడ పోతున్నానంటే ఉస్మానియా లేకపోతే గాంధీ. ఏ హాస్పిటల్ ఉంటే గాంధీలా, ఏ హాస్పిటల్ ఉంటే ఉస్మానియాలా. ఆ పూర్వ వైభవం రావాలంటే ఆ దిశగా మనం కృషి చేయాలి, కష్టపడాలి. వీ షుడ్ ఓన్ ఇట్. ద క్లయింట్ షుడ్ ఓన్ ఇట్స్ హాస్పిటల్. ఈ దవాఖానా నాది, మీకు ఎక్కడ ఏది తక్కువ, హెచ్ఆర్ఏ కానీ, ఎక్విప్మెంటే కానీ, అకామిడేషనే కానీ, ఇంకేది తక్కువ, హైజీనిక్ కండిషన్సే కానీ, దీనికి బాధ్యత ఆ కమిటీ ఉంటుంది, ఆ సూపరింటెండెంట్ ఉంటాడు, ఆర్ఎంఓస్ ఉంటారు. సమ్వేర్ వీ షుడ్ బి అబౌవ్ పాలిటిక్స్. ఓ ట్రాన్స్ఫర్ చేసాము, కక్షతో ట్రాన్స్ఫర్ చేసినవి కావు. నో, వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. We believe in the regulatory powers. We believe in establishing and strengthening the system. లేకపోతే ఇంకా ఎంతమంది డాక్టర్స్ కావాలి, ఇంకెన్ని పోస్టులు కావాలి. వీ విల్ ఫిల్ ఇట్ అప్. మీకు చిరకాల వాంఛ, చిరకాల కోరిక ఎప్పటి నుంచి మాకు ఉస్మానియా దవాఖానా కావాలి, మాకు ఉస్మానియా దవాఖానా కావాలని. ఎంత పెద్ద ధైర్యంతో తీసుకునే నిర్ణయం అది. 31 ఎకరాలలో గోశామయలో సుమారు 2000 కోట్ల రూపాయలతోటి ఉస్మానియా అంటే బ్రాండ్ ని మళ్ళీ తీసుకొస్తున్నాము. 10 ఏళ్ళ నిర్ణయాలు తీసుకోలేకపోయాం, 20 ఏళ్ళ నిర్ణయాలు తీసుకోలేకపోయాం. కానీ ఈరోజు కోట్ల కేసున్న గౌరవిస్తూ, కానీ మళ్ళీ మన క్లయింట్లను కాపాడుకుంటూ చరిత్ర మళ్ళీ సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా గోశామయలో సుమారు 2000 కోట్ల రూపాయలతో 31 ఎకరాలలో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ మోడర్న్ ఫ్యాసినేటింగ్ క్యాప్టివేటింగ్ ఉస్మానియా హాస్పిటల్. ఈరోజు ఐవీఎఫ్ సెంటర్ గాంధీలో ప్రారంభించబోతున్నాం. ఎక్కడ? గాంధీలో కూడా 80 కోట్లతోటి ఇదే చూడా సార్ మాకు గాంధీలో కావాలి. గాంధీకి 80 కోట్ల రూపాయలు మంజూరు చేసినాము. వరంగల్ కాకతీయకు మాకడ రోడ్లు చక్కగా లేవు, మాకు ఆ ఎస్టిమేట్ ఇచ్చిన సార్ మాకు 4 కోట్లు 5 కోట్లు కావాలని, దానికి మంజూరు చేసినాం. వీఆర్ రెడీ టు లిసన్ టు ఎనీ ఇష్యూ విచ్ యూ బ్రింగ్ టు అవర్ నోటీస్, విచ్ ఇస్ జెన్యూన్, which is concerned to entire medical community, that paternity, and I believe in it. ఇయాలన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో వైద్య విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఎన్ని రకాల ఇబ్బందులున్నా 120 కోట్ల రూపాయలు మీ వసతి కొరకు ఇక్కడ ఈరోజు కేటాయించడం అనేటువంటి మామూలుగా తీసుకునే అవసరం లేదు. 20 సంవత్సరాలుగా పరిష్కరించబడిన సమస్య ఈరోజు మీ యొక్క సంఘ ప్రజలందరూ కూడా మరి ఈరోజు కలిసి మాకు ఇది కావాలనగానే కేటాయించినందుకు నేను కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరంతా కూడా ఒక మంచి చెప్పినట్టుగా వైద్య నారాయణ హరి ప్రాణాలు రక్షించే విధంగా కష్టపడి 5 నుంచి 10 సంవత్సరాల పాటు చదువుకుని వ్యాధులు చిన్న వయసులోనే వస్తున్న సందర్భంగా దాని ప్రివెన్షన్ ఆఫ్ మెడిసిన్ ఏ విధంగా ఆ రోగం రాకుండా ఉండే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విషయంలో కూడా అవగాహన కల్పించే విధంగా మీ విద్యా భవిష్యత్ కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ, మీ అందరూ మరొక్కసారి ఈ సౌకర్యాన్ని ఇమ్మీడియట్ గా అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కాకుండా భవిష్యత్ తరాలందరూ కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా మరింతగా మీ యొక్క విద్యా బోధన సక్రమంగా చేసి సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక